నమస్తే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. జై శ్రీ మాత్రాయ నమః. నమస్తే. ఈరోజు మనం అశ్విని నక్షత్రం గురించి తెలుసుకుందాం. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళకి అధిదేవత ఎవరు, వాళ్ళ గురించి మనం వివరంగా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం అధిదేవత అశ్విని దేవతలు. సూర్యభగవానుడు భార్య సజ్ఞాదేవి. సూర్యభగవానుడు పుట్టినవారు అశ్విని దేవతలు. అశ్విని నక్షత్ర జాతకులు అశ్విని వలె ఉత్సాహంగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వం అధికం, క్రీడల యందు ఆసక్తి అధికం. అశ్విని దేవతలు శాస్త్రచికిత్స ఆయుర్వేద వైద్య నిపుణులు కనుక అనేక నక్షత్ర జాతకులు ఆయుర్వేదం వంటి వైద్యమందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వం కలిగి ఉంటారు. రాశాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్య సాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులైనా మనోధైర్యంతో ఎదుర్కోగలరు. ఓర్పు నేర్పు సామర్థ్యంతో ఉంటారు. పోటీ మనస్తత్వం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయం తీసుకుంటారు. ఈ నక్షత్రం దేవగణ నక్షత్రం కనుక న్యాయము ధర్మము పాటించడంలో ఆసక్తి కనపరుస్తారు. వీరు రుజువర్తులైన ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరు కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్ర అధిపతి కేతు కనుక వైరాగ్యము దైవోపాసన భక్తి వంటి లక్షణాలు వీరికి అధికం. కొంత అలసత్వం కలిగి ఉండటం సహజం. తాము అనుకున్నది సాధించాలనే పట్టుదల అధికమే వీరికి. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాల్లో ఆధిపత్య మనస్తత్వం కలిగి ఉంటారు. క్రీడాకారులుగా వైద్యులుగా సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. అశ్విని నక్షత్ర జాతకులు సాధారణ గుణాలైన వీరి గుణగుణాల్లో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. బాల్యం నుండి యుక్త వయసులో అయ్యే వరకు వీరికి ఆనందకరంగా ఉంటుంది. అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు, నవాంశాధిపతిగా కుజుడు కనుక వీరికి ధైర్య సాహసాలు అధికంగా కలిగి ఉంటారు. ఎటువంటి ఉద్రేకపూరిత వాతావరణంలో కూడా వీరు ముందు ఉంటారు. క్రీడాకారులు సైనిక అధికారులు అగ్నిమాపక దళం వంటి ఉద్యోగాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అశ్విని నక్షత్రంలో రెండో పాదం పుట్టిన వారి నక్షత్ర అధిపతి కుజుడు. 7/8/2019 తిథి సప్తమి. నక్షత్రం స్వాతి. రాహుకాలం 12 గంటల నుంచి 1:30 వరకు. యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు. వర్జం ఉదయం 9 గంటల 50 నిమిషాల నుండి 11:29 వరకు. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అనుకున్న పనులు ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులకు విజయాలు చేకూరుతాయి. తదుపరి వృషభ రాశి. కృత్తిక 3-4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు. వ్యవహారాలు కూత ఉంది. మాట తీరుతో ఆకట్టుకుంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఖర్చులు విపరీతం. ఉల్లాసంగా గడుపుతారు. మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. ధనలాభం ఉంది. వస్త్రప్రాప్తి ఉన్నాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. వ్యవహారాలను సమర్థవంతంగా నడిపిస్తారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4వ పాదం, ఆశ్లేష 4వ పాదం. ఇంట్లో మార్పులు ఉంటాయి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జీవనశైలి మార్చుకుంటారు. అనవసర భయాందోళనలు చెందవద్దు. తదుపరి సింహరాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఎంతటి పనినైనా చాకాచాక్యంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దూర బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. తదుపరి కన్యరాశి. ఉత్తర 2-3-4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారం అనిపించవు. దైవ కార్యాలకు వ్యాయామం చేస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. తదుపరి తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. సమర్థతను చాటుకుంటారు. పదవులు దక్కుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. పరిచయం విస్తరిస్తాయి. గిట్టని వారితో జాగ్రత్త అవసరం. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఆందోళన కలిగించిన సమస్యలు సద్దుమణగవుతుంది. సంప్రదింపులకు తగిన సమయం.
మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ధనుసు రాశి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పదం. విజయమే లక్ష్యంగా ముందుకు సాగండి. సరైన నిర్ణయాలలో విఘ్నాలను అధిగమిస్తారు. ధనయోగం ఉంది. మకరం తదుపరి మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. విజయం వర్తిస్తుంది. పనుల్లో ఏకాగ్రత అవసరం. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. తదుపరి కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. బాధ్యతలన్నింటినీ సక్రమంగా నిర్వర్తిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనైతికమైన సాధ్యమైన విజయాలను సాధించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. తదుపరి మీనరాశి పూర్వభద్ర 4 పాదాలు, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. విజయాన్నిచ్చే ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ అభివృద్ధికి సూచితం. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. మార్పు కోసం ప్రయత్నించండి. జై శ్రీమన్నారాయణ.